ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమాను చూడకండి అన్నాడు ప్రియదర్శి. ఇక తల మీద వెంట్రుక పీకి మరీ శపథం చేశాడు బన్నీవాసు. దీంతో మిత్రమండలిపై అంచనాలు పెంచేసుకున్నారు ఆడియన్స్. మరి థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలు నిజం చేసిందో లేదో చూసేద్దాం. కథ విషయానికొస్తే సారీ, ఇందులో కథ లేదు. అవును, ఇందులో కథ లేదని డైరెక్టర్ టైటిల్స్ కార్డులోనే సెలవిచ్చాడు. కథ లేకుండా 2.5 గంటల పాటు సినిమాలో ఏం చూపించాడు అనేగా మీ డౌట్. చూద్దాం. ఏం లేదు, మిత్రమండలి అనే ఒక వాట్సాప్ గ్రూప్ లో చైతన్య, అభి, సాత్విక్, రాజీవ్ అనే 4 పోరంబోకులు ఉంటారు. వీళ్లలో ఒక కులపిచ్చోడి కూతుర్ని 2 పోరంబోకులు తొలి చూపులోనే లవ్ చేస్తారు. ఆ అమ్మాయి ఈ పోరంబోకుల్లో ఆ 2ని మానేసి 3వ పోరంబోకుని లవ్ చేస్తుంది. దానివల్ల మిగతా 3 మిత్రులు చిక్కుల్లో పడతారు. తిరిగి ఆ అమ్మాయిని వెతికి పట్టుకునే ప్రయత్నమే మిత్రమండలి కథ అనుకోవాలి. కథ లేకుండా కామెడీ మిక్స్ అయిన కథనంతో సినిమాల్ని హిట్ చేయొచ్చు అని జాతిరత్నాలు వంటి సినిమా ప్రూవ్ చేయడంతో అంతా ఆధార్లోనే నడవాలని ట్రై చేస్తూ చివరికి దారి తప్పిపోతున్నారు. కానీ జాతిరత్నాలు సినిమాలో ఉన్న కామెడీలోని ప్యూరిటీని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. కథపరంగా తుట్టకులం అనే ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి కులపిచ్చిని ఉద్దేశించి సెటైరికల్ గా మెసేజ్ ఇవ్వాలని ట్రై చేశారు. కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో మిస్ ఫైర్ అయ్యారు. కామెడీకి పెట్టింది పేరైన నటులు తెర నిండా కనిపించి కితకితల పెడతారు. కానీ నవ్వులు కాదు కదా, నవ్వు కూడా రాదు. అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కాస్త మేలని చెప్పొచ్చు. అయితే క్లైమాక్స్ లో ఏం చెప్తున్నాడు అని ఒకరు సత్యాన్ని అడిగితే సోది చెప్తున్నాడు అని అంటారు. డైరెక్టర్ తనకి తాను వేసుకున్న సెటైర్ కాబోలిది. మిగతా క్రాఫ్ట్స్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసినా నాకిది చాలు అంటూ సరిపెట్టుకుంది సినిమా. ఓవరాల్ గా చూస్తే ఈ దివాళీ రేస్లో ముందుగా బరిలోకి దిగిన మిత్రమండలి పోటీ నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.